నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఇటీవల టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దూరేవ్ అరెస్టు విడుదల తర్వాత భారత్లో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతోంది. గ్యాంబ్లింగ్, మోసాలు, నేరపూరిత కార్యకలాపాలకు సహకరిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్పై భారత ప్రభుత్వం విచారణ చేస్తోంది. ఎంక్వైరీలో ఏవైనా క్రిమినల్ యాక్టివిటీస్ లేదా కీలక విషయాలు బయటపడితే వాటి ఆధారంగా టెలిగ్రామ్ యాప్ను ఇండియాలో బ్యాన్ చేసే అవకాశం ఉంది. కేంద్ర హోమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల నేతృత్వంలో ఈ యాప్పై విచారణ జరుగుతోంది. సెక్షన్ 14C ప్రకారం దర్యాప్తు సాగుతోంది. గత కొన్నేళ్లుగా టెలిగ్రామ్లో క్రిమినల్ యాక్టివిటీ పెరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేయాలనే ఆలోచన చాలా దేశాలు ఉన్నాయి, అందులో భారత్ ఒకటి. అసలు టెలిగ్రామ్ యాప్ బ్యాన్ చేయడానికి కారణాలేంటి, ఎందుకు బ్యాన్ చేయాలి అని అనుకుంటున్నారు? ఇప్పుడు చూద్దాం. ఇంతకు ముందు టెక్నాలజీ వాడకం ఎక్కువగా లేనప్పుడు ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్లు పంపుకునేవారు. ఆ తర్వాత ఎంఎంఎస్ సౌకర్యం వచ్చింది. ఆ తర్వాత వాట్సాప్ వచ్చింది. దీంతో అన్ని రకాల మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు, కాల్స్ చేసుకోవడం సహా అనేక రకాల ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే టెలిగ్రామ్ యాప్ మార్కెట్లోకి వచ్చింది. దీనికి కూడా ప్రపంచవ్యాప్తంగా యూజర్లు భారీగా పెరిగిపోయారు. కానీ దీనిని స్కామ్, మోసం, నేర కార్యకలాపాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారని వెలుగులోకి వచ్చింది. ఇందులో దోపిడీ, జూదం, లైంగిక వేధింపులు, మాదక ద్రవ్యాల రవాణా వంటి అనేక స్కామ్స్ ఈ యాప్ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దూరేవ్ ఇటీవల ప్యారిస్లో అరెస్ట్ అయ్యారు. పిల్లల లైంగిక వేధింపులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పంపడానికి టెలిగ్రామ్ యాప్ను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా మహిళల అక్రమ రవాణాకు, హనీ ట్రాప్కు అడ్డాగా మాఫియా ఉపయోగించుకుంటోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఈఓ పావెల్ను ఫ్రాన్స్ ప్రభుత్వం అరెస్ట్ చేసి విచారణ అనంతరం విడుదల చేశారు. పావెల్ అరెస్ట్ అయిన వెంటనే టెలిగ్రామ్ బ్యాన్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలైంది. ఈ యాప్ను నిషేధించడాన్ని భారత ప్రభుత్వం పరిగణించవచ్చని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కూడా దీనిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రతి సంవత్సరం 1 బిలియన్ వినియోగదారులు ఈ ప్లాట్ఫామ్ను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఇటీవల పరీక్ష పేపర్ల లీక్ అంతా మొదట టెలిగ్రామ్ నుంచే బయటపడింది. మే 5వ తేదీ జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ సైతం ఈ యాప్ నుంచే అందరికీ షేర్ అయింది. అదేవిధంగా జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీక్ వ్యవహారంలో టెలిగ్రామ్ యాప్ కీలకంగా మారిందని విచారణలో తేలింది. సినిమా ఏదైనా సరే పైరేటెడ్ లింక్స్, వీడియోలు నిమిషాల్లో టెలిగ్రామ్లో ప్రత్యక్షం అవుతున్నాయి. అదేవిధంగా ఈ బుక్స్, ప్యారడీ సినిమా కంటెంట్, ప్రభుత్వాలు బ్యాన్ చేసిన వెబ్ లింక్స్ అన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. సంగీతం, సాఫ్ట్వేర్కు సంబంధించిన కంటెంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. టెలిగ్రామ్లో వచ్చే వీడియోల్లో సెన్సార్ అనేది ఉండదు, నియంత్రణ అస్సలు లేదు. సామాజిక కోణంలో ఈ యాప్ నిర్వహణ ఫెయిల్ అయినట్లు చెప్తున్నారు. విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అల్లర్లు, విధ్వంసాల వీడియోలు యథావిధిగా యాప్లో వస్తాయి. దీనివల్ల చాలా దేశాల్లో అల్లర్లు పెరగడానికి కారణమవుతోంది టెలిగ్రామ్ యాప్. ఈ యాప్ ద్వారా టెర్రరిస్టులు తమ యాక్షన్ ప్లాన్లు, కార్యక్రమాలు చేస్తున్నారంటూ విచారణ సంస్థ తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా టెర్రరిస్ట్ గ్రూపులు ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకుంటున్నాయనేది అభియోగాలు ఉన్నాయి. అయితే మన దేశంలో టెలిగ్రామ్ యాప్ను 50 లక్షల మందికి పైగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యాప్ను నిషేధించినట్లయితే వినియోగదారుల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకు ముందు కూడా భారతదేశంలో చాలా యాప్లు నిషేధించారు. ఒక యాప్ నిషేధించబడిన తర్వాత వినియోగదారులు ఇతర యాప్లకు వెళ్తారు. టిక్టాక్ని నిషేధించినప్పుడు ప్రజలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్లకు మారారు. 2013లో 2 రష్యన్ సోదరులు టెలిగ్రామ్ మెసెంజర్ అనే యాప్ను రూపొందించారు. ఆ తర్వాత ఇది 10 ఏళ్లలో పాపులర్ అయ్యి ప్రపంచానికి కూడా సవాల్గా మారింది. ఈ ఆలోచన మొదట ప్రోగ్రామర్, గణిత శాస్త్రజ్ఞుడు నికోలాయ్ వెలిరివిచ్ దురవ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయిన తన సోదరుడు పావెల్ దూర్లోవ్కు రష్యన్ సోషల్ నెట్వర్క్ వీకే కోసం పని చేసినప్పుడు వారి మనసులోకి వచ్చింది. కానీ ఇద్దరు వేరేలా చేయాలని నిర్ణయించుకున్నారు. 2014లో సోదరులు ఇద్దరు టెలిగ్రామ్ కోసం కంపెనీని విడిచిపెట్టారు. ఈ చర్య రష్యాలోని వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వానికి నచ్చలేదు. ఇద్దరిపై ఒత్తిడి పెరిగి దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అంచెలంచెలుగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన టెలిగ్రామ్ యాప్ ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. చివరికి అనేక దేశాలు టెలిగ్రామ్ యాప్ మనుగడ ప్రశ్నార్థకరంగా మారింది.